మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. మరొకసారి చదువు. అందరు జాగ్రత్తగా వినండి. దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా చాలా దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు మనకి? దేవుడు ఎప్పుడు మనకి సమీపంగా ఉంటాడు? దేవుడి యొద్దకు ఎలా వెళ్ళాలి మనం? అందరూ వస్తారు, చాలా మంది దేవుడి దగ్గరికి పోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఎలా వెళ్ళాలంటే ఆయన దగ్గరకు బైబిల్ వాక్యంలో రాయించబడుతుంది, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. ఎట్లున్నట్ట? ఆయన చాలా దగ్గరగా ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు దగ్గరగా ఉంటే ఇంకా మనకి ఏ బాధలు, ఏ నష్టాలు, ఏ కష్టాలు ఉండవు కదా అని అనుకుంటారు మీరు? దేవుడు ఎంత దగ్గరకు వస్తే అంత శ్రమ. అందరు కోరుకుంటారు కదా, దేవుడు సమీపంగా ఉంటే నాకేం కాదంటారు. యోసేపుకు సమీపంగా ఉండగా దేవుడు ఎందుకు అన్ని కష్టాలు పడాలి? దానియేలుకు సమీపంగానే ఉండే దేవుడు, పిలిస్తే పలికేవాడు. అబ్రహాముతో పిలిస్తే పలికేవాడు. కానీ ఎన్ని శ్రమలు అనుభవించిన అబ్రహాముకి అసలు ఎలాంటి దేవుడి మీద ఆశ లేదు. కానీ దేవుడు వచ్చి పిలిచినప్పుడు వెంటనే ఉన్నాయంట ఆ చెవులు. మరి మన చెవులు అందరి మాటలు వింటాయి కానీ దేవుడి స్వరాన్ని మాత్రం వినవు. నిజమేనా? అందరం మనం ఎలా ఉన్నాం? ఆదాము అవ్వవలే ఉన్నాం కదా. తోటలోనికి ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, అప్పుడు ముగ్గురే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడంటే చాలా మంది ఉన్నాం కానీ మనం అప్పుడు ముగ్గురు వ్యక్తులు. ఒకటి అవ్వ, రెండవది ఆదాము, మూడో వ్యక్తి దేవుడు. నాలుగో స్వరం వచ్చింది. ఎవరట? మీకు చుట్టాలైతే వాళ్ళు కాదు కదా, చెప్పండి. సాతానని సిగ్గుపడతారు. ఎవరట? సాటన్. ఆ స్వరాన్ని వినాలి కదా. అది ఎవరు? అన్యస్వరమా మంచి స్వరం అనేది? అలాగున్నాం మనం. అలా ఉండదు. దేవుడు సమీపంగా ఉంటే ఏంటంట? కింద చదువు ఒక మరల. చూడట, దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏంటంట? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ఏం చెప్తుండు ఆయన? అరే దేవుడు సమీపంగా ఉండాలని చెప్తుండు, మరలా ఏం చెప్తుండు? ఏడుగుడి ఏంటంటే ఎందుకు? దేనికి? ఎందుకు ఏడవాలి? ఎందుకు దుఃఖపడాలి? ఇక్కడ మన అందరూ దేని కొరకు వచ్చినాం? దేవుడు మన ఇంటికి వస్తే ఆశీర్వాదం వస్తుందని కదా. మరి కింద లైన్లో ఎందుకు అట్లా చెప్తుండు ఆయన? ఎందుకు దుఃఖపడని నన్ను చెప్తుండ ఆయన? మన చేతులు ఎలా ఉండాలట? పవిత్రముగా ఉండాలట. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నీ హృదయం అంతా, నీ శరీరం అంతా పవిత్రంగా ఉండాలని చెప్తుండ ఆయన. నీ దగ్గర నివాసం చేయాలంటే మనం ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. ఒక మనిషిని మనం దగ్గరికి రానివ్వాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ కింద నుంచి పైకి చూస్తాం, ఆయన ఎట్లా ఉందో, శుభ్రంగా ఉండా లేడా అని. కొంచెం మంచుకుంటే ఇంట్లోకి రానిచ్చి చేరేస్తాం. కొంచెం అటు ఇటుగా అంటే ఎవరు లేరు, ఇంట్లో ఉన్నా కానీ ఎవరు లేరు, వెళ్ళిపో ఉంటాం కదా. ఒక మనిషివే నువ్వే అలాగా ఆలోచిస్తే మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. అసలు పరిశుద్ధత అంటే ఏంటో చెప్పాలి. పరిశుద్ధత అంటే అపవిత్రం కానివన్నీ పరిశుద్ధత అంటారా? చెప్పాలి. పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభువారి పేతురు గారు చెప్తున్నారు. ఏమని చెప్తారు తెలుసా? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద జన్మించినప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేసేవాడట. నీకు నాకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా.
ఒక వ్యక్తితో భోజనం చేయాలంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అనుకో, అక్కడ ఎవరో చుట్టాలు ఎదురైనప్పుడు, దూరంగా ఉన్న ఎదురైనప్పుడు, వాళ్ళ కాస్ట్యూమ్ సక్రంగా లేదనుకో, వాళ్ళ ఒంటి మీద బంగారం లేదనుకో, వాళ్ళ పక్కన మనం కూర్చోడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. ఎందుకు ఇష్టపడం? అరే యేసుక్రీస్తు ప్రభువుకే లేవు ఈ రిస్ట్రిక్షన్స్, నీకెందుకు? పోయేటప్పుడు తీసుకొని పోతాం బంగారాన్ని. ఒకవేళ అవకాశం ఉంటే నిజంగా తీసుకుపోతాం కూడా మనం. అవకాశం లేదు కానీ నిజంగా ఉంటే తీసుకుపోతాం కూడా మనం కదా. చూడండి, నా అంశం ఏంటంటే దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ భక్తులందరికీ శ్రమ వచ్చింది? దేని కొరకు? శ్రమ దేనికి వచ్చిందో తెలుసా? అంతా మేలుకే. మనకు మేలు చేయడానికే దేవుడు సమీపంగా వస్తాడు ఆయన. ఇప్పుడు దానియేలుండు, ఆజ్ఞ వచ్చింది, వచ్చిన తర్వాత సింహాల బోనులు వేయక ముందుకే కాపాడొచ్చుగా దానియేలుని. దానియేలుకు తెలుసు దేవుడు చాలా గొప్పవాడని. మరి సింహాల బోన్లో వేయక ముందే దానియేలును కాపాడొచ్చు కదా. మరి ఎందుకు కాపాడలే? అందులో సింహాల బోన్లు వేసి అదంతా మళ్ళీ ఆయన ప్రార్థన చేసి మళ్ళీ ఆయనకేగా రిస్క్. అదేదో రాజుగారు ముందే అంటే అయిపోద్ది కదా. దేవుడు గొప్పవాడని ఎవరికి తెలవాలట? అక్కడ దానియేలు కాదు, అక్కడున్న బబులోను దేశపు రాజు అందరికీ తెలియబడాలి కదా. వాళ్ళకి మనకి డిఫరెన్స్ తెలవాలి కదా. చూడు, దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలా ఉండాలంటే, ఒకసారి కీర్తన రాసిన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఎవరికి సమీపంగా ఉండాలో తెలుసా? చదవండి వచ్చు. చూడండి, ఎవరికట? విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆయన రక్షించునట. చూడు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించును. ఏంటంటే నీతిమంతులకు అనేక ఆపదలట. ఇదేంది? అంత రివర్స్ లో ఉంది. ఇప్పుడు తప్పు చేసినోడు కదా ఆపదలు రావాల్సింది, నీతిమంతుడికి ఆపదలు రావటం ఏంటి? తప్పు చేసినోడు కదా తీసిపోయి జైలు వేసేది. కానీ నీతిమంతుడు జైలు వేయరు కదా. ఇక్కడ ఏం రాస్తున్నాడు దావీదు భక్తుడు? ఏం చెప్తుండ ఆయన? చదువు. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. చూడండి, వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇది మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే దేవుడు నడిపించింది ఇక్కడికి. సో వీళ్ళెవరు తెలియదు, కానీ ఈ దినాన ఈ కుటుంబాన్ని విడిపించడానికి ఆయన, ఈ కుటుంబానికి ఈ కుటుంబ సభ్యులకు ఆయన సమీపంగా ఉన్నాడట. ఆయన దగ్గరగా ఉండు. చూసేంత శక్తి నీ దగ్గరుందా? చూసేంత పరిశుద్ధత నీ దగ్గరుందా? విరిగి నలిగిన మనసు నీ దగ్గరుందా? ఈ రిస్ట్రిక్షన్స్ ఇవి ఉంటాయి దేవుడి దగ్గరికి రావాలంటే. ఓరకైనా ఆయన కనిపించడు. నువ్వేం భక్తి చేయకుండా కొంతమంది కనిపిస్తాడు, అది వేరే సంగతి. కానీ భక్తి చేయకుండా నువ్వు దేవుణ్ణి సమీపించలేవు. ఏ మనసు ఉండాలట? విరిగిన మనసు. విరిగిన మనసు అంటే చెప్పాలి. విరిగిన మనసు అంటే ఎవరైనా తిట్టినప్పుడు మనసు విరిగిపోద్ది కదా, అదా? ఎవరినైనా మనం లవ్ చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తే మనసు విరిగిపోయి ఏం చేస్తాడు? ఆర్ట్స్ పెడతాడు, అదా? ఏందక్క? అదే, ఆ శ్రమలలో విరిగిన మనసు ఏంటి? కీర్తనల గ్రంథము 51:17 వస్తుంది. చూడు, విరిగిన మనస్సే
దేవునికి ఇష్టమైన బలులు. బలులు. దేవా, దేవా, విరిగి నలిగిన హృదయములు నీవు అలక్ష్యము చేయమంటాడు ఆయన. ఆయనకి ఏం కావాలట? గర్వం కలిగిన వ్యక్తులానికి వద్దు. నెమ్మది కలిగి మాట్లాడే వాళ్ళు ఆయనకు కావాలి. ఎవరు కావాలి ఆయనకి? నెమ్మదిగా మాట్లాడే వాళ్ళు కావాలి, సమాధానం పరిచే వాళ్ళు కావాలి ఆయనకి. ఆయన రాజ్య సువార్తను ప్రకటించే వాళ్ళు కావాలి. కోపం ఉన్న వాళ్ళు ఆయన రాజ్య సువార్తను ప్రకటించగలుగుతారా? ప్రకటించలేదు. అసలు కోపానికి అసలు సంబంధమే లేదు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయన పేరు ఏం పేరట? ప్రేమాస్వరూపాన్ని, ప్రేమకు నిదర్శనం తను యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ ఏ మనసు కావాలంటే విరిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి సమీపంగా ఉంటాడని చెప్తున్నా ఆయన దేవుడు. ఎప్పుడు ఇస్తావు మరి నీ విరిగిన మనస్సు? విరగొట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు వచ్చి నువ్వు చేయని తప్పుకి నీ మీద నింద వేసినా నువ్వు మాట్లాడవద్దు. అరే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడలేదండి, మీరెందుకు మాట్లాడదు? ఆయన ఏ తప్పు చేయలేదు. ఒక దొంగను తీసుకెళ్ళినట్టు నలుగురు దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్తారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి నువ్వు నేను అసలు వాళ్ళు మాట్లాడక ముందుకే మనం మాట్లాడుతాం. అసలు జుట్టు పట్టుకోవడం ఇప్పుడు లేదులే, కానీ ఇప్పుడు అంటే ట్రెండ్ మారిపోయింది. కొట్టుకోవడంలో ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు. ఇంత ముందుకు పాత రోజుల్లో మా అమ్మ వాళ్ళ టైంలో జుట్లు పట్టుకొని కొట్టుకునేది. ఇప్పుడు ఏందో మరి అసలు. ఎస్, ఇప్పుడు మాటలతోనే హృదయం పగిలిపోతుంది కదా. మరి నువ్వు ఎలాగుంటున్నావు? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా మంది నమ్ముకున్నారు ఈ దినాన. ఎవరు ఆయన లెక్క జీవిస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారు పోయేటప్పుడు ఏం చెప్పిండు అందరికీ? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా తయారు చేయమని చెప్పిండు ఆయన. శిష్యులు అంటే 12 మంది శిష్యులా? కాదు కాదు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎలాగూ జీవించిండో అలాగునే వారు కూడా జీవించాలని శిష్యులుగా ఏర్పాటు చేసిండు ఆయన. మనందరం అలాగుండాలి, శిష్యులుగా ఉండాలని ఆయన కోరిక. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద చేసిండో అది మనం చేయాలని ఆయన కోరిక. నిజంగా మన ఇరిగిన మనస్సు నీకు ఆడుందా? అప్పుడు నీ దగ్గరికి వస్తారు చాలా మంది. ఖచ్చితంగా వస్తారు నీ దగ్గరికి. నీ దగ్గర విరిగిన మనసు లేకుండా గర్వంగా నువ్వు ఉంటే నీ దగ్గరికి ఎవ్వరు కూడా రారు. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే రావచ్చేమో, నీ దగ్గర బంగారం ఉంటే రావచ్చేమో, నీ దగ్గర బలం ఉంటే రావచ్చేమో, కానీ కొన్ని దినాల వరకే అది అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటి? ఆయనే. విరిగిన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారి దగ్గరికి ఆయన సమీపంగా ఉంటాడని చెప్తుంది వాక్యం. ఒకసారి యెషయా గ్రంథం 57:15 వచనం చదవండి. పరిశుద్ధుడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, చూడు, దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాడట. ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తాడట? 200 ఎకరాలు ఉన్న దగ్గర పోయి నివాసం చేస్తానని చెప్తున్నా ఆయన. రోజుకు జిమ్కి వెళ్ళి
6 feet వాళ్ళ దగ్గర పోయి ఆయన నివాసం చేస్తానని చెప్తుండే ఆయన. ఎవరి దగ్గర నివాసం చేస్తానంట ఆయన? దీన మనస్సు గల వారి దగ్గర నివాసం చేస్తానంట. ఆ మనసు నీ దగ్గర ఉందా మరి? చెప్పాలి. ఆ మనస్సు నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉంటే ఆయన నిజంగా నివాసం నీతో చేస్తాడు ఆయన. ఇవేమి లేకుండా నీ ఫాస్టింగ్ ఉన్నా, ప్రతిరోజు నేను క్యాలెండర్లో వాక్యం చదువుతున్నా, నేను 3 గంటలు కరెక్ట్ లేసి ప్రార్థన, తమ్ముడు కరెక్ట్గా 3 గంటలు, తమ్ముడు ఎవరు కొట్టినట్లే చెప్తారు తమ్ముడు అంటున్నాను. దీన మనస్సు నీ దగ్గర లేకపోతే ఇవన్నీ ఏమంట కదా. దేవుడు సమీపంగా నీ దగ్గరికి రావాలంటే ఏం కావాలట? విరిగిన మనస్సు నీ దగ్గర ఉందా? మనకు ఆ మనసులో విరగొట్టే మనసులు ఉంటాయి. మనకి ఎన్ని మనసులు గాయపరిచినాం. నేనైతే చాలా మనసులు గాయపరిచాను. నేనైతే నిజం ఒప్పుకుంటాను. నేను అసలు నా మాట ఎట్లుంటుందంటే ఇంకా చచ్చిపోయేంత ఉంటుంది. నేను మాట్లాడలే కానీ మాట్లాడేంత వరకు వాడు చచ్చిపోతాడు. అంత కఠినంగా ఉంటుంది మాట. ఫరో మాట ఉంటుంది చూసినా, అట్లుంటుంది నా మాట. అంత గుంజుకొని వెళ్తుంది మనసు. మీరు ఎలాగున్నా మిమ్మల్ని చూస్తే వరకు మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీరు ఎవరిని గాయపరిచినట్టు కనిపించట్లే కానీ నిజంగా ఆ మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా ఆయన మనతో పాటు ఉంటాడు. ఆయన ఇది నిజంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి, నేను ఆయన తాకిన కాబట్టి నేను చెప్పగలుగుతాను ఈ మాట. మీరు కూడా అలా ఉండండి, ట్రై చేయండి. ట్రై చేయటం కాదు, ఉండాలా. ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. అప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఏది చేసినా ఆ కార్యాలని సఫలపరుస్తాడు ఆయన. దావీదు వెళ్తాడు, ఎవరి మీదకి వెళ్తాడు? గొలియాతు మీదకి వెళ్తాడు. ఎంత ఇంత పిల్లగాడు పట్టి లాగితే నేను ఇంకొస్తాడు. ఆయన కాడిపోయి ఎగురుతాడు. వెనక ఎవరిని చూసుకొని? ఆయనే మన అతిశయం కదా. ఆయనే మన సర్వస్వం, సర్వయామి ఆయన కదా. మరి నీకు నాకు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది. తినే ఫుడ్లో చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా డిఫరెన్స్ ఉంది. ఒకటే కుటుంబం, మమ్మీకి ఒకళ్ళంట, డాడీకి ఒకళ్ళంట. ఇదేందో మరి ఏం ప్రేమ అది? పార్షాలిటీ చూపించే ప్రేమ కదా అది. అరే ప్రభు వాక్యం అందరినీ ప్రేమించి వీలైనంత వరకు సమస్త మనసులతో సమాధానం కలిగి ఉండని చెప్పింది కదా ఆయన. అందరినీ ప్రేమించమని చెప్పింది కదా. అసలు యేసుక్రీస్తు ప్రభువును చూస్తే, అసలు ఆయన చూస్తే అంత శాంతంగా ఎలా ఉండడో మనిషి అనిపిస్తుంది. పగలంతా సువార్త చేసి, నైట్ అంతా ప్రేయర్ చేసి, మళ్ళా ఇల్లు తిరిగేవాడు ఆయన. పొద్దు చదువుకున్న ఒక మాట భలే కనిపించిన చదువుతున్నప్పుడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చూడట, మేలు చేయుటలో విసుకవద్దు. అరే పగలంతా సువార్త చేసిండు యేసుక్రీస్తు ప్రభు వారు, నైట్ అంతా మళ్ళా ప్రార్థన చేసిండు. శిష్యులు వెళ్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తారట? అసలు మంచాలతో పట్టుకొని వస్తారట రోగులందరినీ. అదే నువ్వు నేనేం చేయగలుగుతావా? మేలు చేయట్లో విసుగలేదట యేసు ప్రభు వారు. మరి నువ్వు నేను కీడు చేయట్లో మనం విసుగట్లే కదా. ఎంత వేదనతో ఆయన ఒక ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అయ్యి పొద్దున్నే లేవలేదు రండి. ఏం చెప్తాం మనం? రాత్రంతా ప్రార్థనలు గడిపాను, అందుకోసమే నిద్రపోయినా అని చెప్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ సాకు చెప్పలే ఎవరికి. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా 100 మంది 1000 మంది ఉండేవాళ్ళు ఆయన పక్కన.
అందరిని కూడా స్వస్థపరిచేవాడుతాను. నీకు అలాంటి మేలు చేసే ఉద్దేశం ఉందా? నీకు నాకు కీడు చేయటం ఎక్కువ ఉంటాం కదా మనం, కానీ అలాంటి ఎప్పుడు కూడా చేయొద్దట దేవుడు. అదే ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేలు చేయుటలో విసుకొద్దు. అసలు మేలంటే నావన్నీ ఇంతే ఉంటాయి. మేలంటే ఏంటి? ఆ మేలు ఇంత గొప్ప రక్షణను నేను పొందుకున్నాం కదా యేసుక్రీస్తు ప్రభు వారిని. మరి నీ ఎదురింటి వాళ్ళకి, నీ పక్కనింటి వాళ్ళకి కూడా ఈ మేలును చెప్పాలి కదా. అసలు ఆయనకి మించిన మేలు ఏందంటే, ఇంకా ఒక 200 ఎకరాలు వచ్చిందేమో, అది మేలా మనకు? ఒక 200 కోట్లు దొరకొచ్చేమో, అది మేలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావచ్చేమో, అది మేలా? అది భూమి మీద ఉన్నంత వరకే. యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు సొంత రక్షకుడు అనే మేలు, దానికంటే మించింది ఇంకేంటి? ఈ మేలు నువ్వు అనుభవిస్తున్నావు కదా, మరి అనేక మందికి నువ్వు తెలియజేయాలి కదా. ఇంకెప్పుడు తెలియజేస్తావు నువ్వు? మనం రీల్స్ దగ్గరే ఉన్నాం, ఇంకా షార్ట్స్, రీల్స్. అన్న దేవుడే చూస్తున్నాను నేను అన్నాడు. అరే వద్దురా తమ్ముడు అంటే, అన్న నేను దేవుడే చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఈ మేలును తీసుకుపోయి ఎప్పుడు నువ్వు చెప్పేది? ఇంకెప్పుడు నువ్వు సువార్త చేస్తావు? యేసుక్రీస్తు ప్రభువు సుమారుగా వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎత్తినప్పటికీ 2026 సంవత్సరాలైన నీ జీవితంలో ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పగలిగినవా? ఈ ఉండవు. చెప్పే వాళ్ళ మీద మళ్ళీ కామెంట్స్. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వు చెప్పగలిగినవా? పరిగెత్తగలిగినవా ఆయన కొరకు? ఆయన అతి సమీపంగా ఉన్నాడంట రావడానికి భూమి మీదకి. చనిపోయిన వాళ్ళందరూ మొరపెడతారంట, ప్రభువా త్వరగా రండి అని. మనకు 6 కిలోల బియ్యం రాలేదు, పంచదార వచ్చింది అక్క నీకు ఇచ్చిందిగా నాకు ఇలేదేందో. ఇక్కడ పరిగెడతాం కదా మనం, అదే మనం మేలు అనుకుంటాం, కానీ అది కాదట మేలు. నువ్వు అనుభవించిన మేలుని ఖచ్చితంగా అనేక మందికి నువ్వు తెలియజేయాలి. ఎప్పుడు తెలియజేస్తావు? ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తెలియజేద్దామా? చెప్పండి. ఎప్పుడు ఉంటుంది మనకి విరిగిన మనస్సు? ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకుంటే తప్ప ఇంకెక్కడ రాదది. హృదయాలన్నింటినీ మనం పగలగొడతాం, కానీ అతికించడం మన వల్ల కాదు. మన గుండెలు ఏంటంట? రాతి గుండెలంట. మాంసపు గుండెగా మార్చేది ఎవరట? దేవుడే. ఎవరి వల్ల కాదు అది. నువ్వు ఎన్ని మాటలు చెప్పు, ఏది చెప్పు, వాడు అప్పటి వరకు నీ మాట వింటాడేమో. తర్వాత మళ్ళీ పోయి రూమ్లోకి వెళ్ళి చచ్చిపోతాడు అంతే. ఎందుకంటే వాడికి నెమ్మది లేదు. నువ్వు ఎంతసేపు మాట్లాడతావు? నెమ్మది కానీ నీ వల్ల ఏమవుతుంది? కానీ రాతి గుండెను మార్చగలిగేది ఎవరట? మాంసపు గుండెగా మార్చగలుగుతాడట ఆయన. అప్పుడు సమాధానం వస్తుంది. ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో, ఎప్పుడైతే దేవుడు నీకు సమీపంగా ఉంటాడో, అప్పుడు ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆయన లేకుండా నువ్వు ఎక్కడికి పరిగెత్తినా వృధా. ఆయనకి వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. అయినా కానీ మనం పరిగెడుతూనే ఉంటాం. నేను అలాగనే పరిగెత్తి ఇక్కడ ఆగిన. అనేక మంది చేత నేను గాయపరచబడిన. నాలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అందుకోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసిన అనుకుంటా. నేను గాయపరచబడిన వాడి దగ్గరకు వస్తే వానికి తెలిసి ఎలా ట్రీట్మెంట్ చేయాలి. మంచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వానికి ఇంక చెప్తుంటే అంత ఏంద్రం ఆయన ఈ గోళ, ఇప్పుడు వీడు అనుభవించినాడు మనం కూడా అనుభవించాలా అని ఉంటుంది. అదే సేమ్ అలాగనే బాధపడిన వ్యక్తి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. చాలా మంది ఉన్నారట అలాగే. అది నాతో చాలాసార్లు మాట్లాడిన ఆయన.
కుమారుడా, ఖచ్చితంగా గాయపడిన వ్యక్తుల దగ్గరికి చాలా మంది వస్తారట. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ గాయపరచబడిన వాళ్ళే వస్తారట. కాబట్టి ఏ మనస్సు కలిగి ఉండాలట? విరిగిన మనస్సు కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు విరిగిన మనస్సు నీకు వస్తుందో, దేన మనస్సు నీకు వస్తుందో, ఖచ్చితంగా ఆయన నీతో పాటు ఉంటాడు. నీతో పాటు ఆయన సంచరిస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాడు ఆయన. కానీ అది నువ్వు గుర్తించగలగాలి, ఎవరు వస్తారు అనేది. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఆయన సమీపంగా ఉన్నాడని మాట్లాడుతుండు. ఆయన ఈ కుటుంబానికి ఆయన రక్షణ ఇచ్చి ఉన్నాడని మాట్లాడుతున్నా. ఆయన ఈ కుటుంబం కొరకు తను మేలు చేసిందని మాట్లాడుతున్నా ఆయన. కాబట్టి ఆయన ఈ కుటుంబానికి కావాల్సిన ప్రతి కీడు నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన మేలుకరంగా ఆయన ఈ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన ఈ చిన్న మాటలు మనందరి వినికిడులో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఆశీర్వాద 10 నిమిషాలు. మన మనిషిని